మనం మన మన చేతులు పని చేసుకుంటున్నప్పటికీ మన మనస్సు సన్యాసిగా ఉండాలి. మన చేతులు పని చేస్తాయి, కాళ్ళు నడుస్తూ ఉంటాయి, మన మనస్సు మటుకి సన్యాసిగా ఉండాలి. కొంతమంది సన్యాసం తీసుకుని గృహస్థుల్లో ఉంటారు. చుట్టు కూడా తౌడు కూడా ఇంక 24 గంటలు అదే. ఈ ఆశ్రమాలు ఉన్నాయి, ఈ ఆశ్రమాలు కూడా ఇంతకంటే సంసారం తిరిగి అనిపిస్తుంది. ఈ ఆశ్రమాలు పోషించే వాళ్ళకంటే ఎందుకంటే బాబు సంసారంలో మీరు కనిపిస్తుంది. అయితే మీకు ఎందుకు చెప్తానంటే, ఈ ఆశ్రమాల గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఒకసారి మలయాళ స్వామి గారు అక్కడ కూర్చున్నాడు. ఆయన దగ్గరకు వస్తూ ఉండేవాడు. వస్తుంటే వాడు, నీకు సన్యాసం కాదు, నాకు సన్యాసం అని అడగలేదు. నీకు సన్యాసం కావాలంటే భగవద్గీత నేర్చుకోవాలి, కఠోపనిషత్తు నేర్చుకోవాలి, నేర్చుకోవడమే కాదు రమేష్ నాకు విశాఖపట్నం రమేష్ లాగా అప్పగించాలని చెప్పుకో మలయాళ. అవన్నీ నేను ఎలా అప్పగించాలండి, మీరు ఏం అడుగుతారో ముందు నాకు చెప్పేయండి, తర్వాత నేను చెప్తానండి. అంటే ప్రశ్నలు పేపర్లో ప్రశ్నలు ఏమొస్తాయో మీరు చెప్పేస్తే ముందు అయ్యే చదువుకుని మీకు రాసేస్తాను, అలా చూసుకుందాం మనం. మొత్తం భగవద్గీత కట్టబుడిస్తే గట్టికారురా అన్నారు భగవాన్. మలయాళం వారు అన్నారు, నువ్వు చాలా గట్టికారురా అన్నారు. ఎందుకు చెప్తున్నా అంటే, నీకు నాకు సన్యాసం సరే ఉపనిషత్తులు అని చెప్తున్నాను, నీకు నేను సన్యాసం ఇచ్చేస్తాను, నీకు కఠోపనిషత్తు భగవద్గీత నీకు వద్దరు, నీకు నిర్ణయింపు, నీకు ఈ ఎక్సెప్షన్ కేసు నీకు గ్రేస్ మార్క్ వేసేస్తాను, నీకు అందరికీ ఉపనిషత్తులు కానీ నీకు అక్కర్లేదు అన్నాడు. ఒక పక్కన ఉన్నాడు అన్నాడు, ఏమంది వీడికి పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాడు, వీడికి సన్యాసం ఇస్తారంటున్నాడు. వీడికి సంబంధాలు వస్తాయండి మధ్యనే, ఇది పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాడు, ఇంటికాడ అనుకుంటున్నారు వీడికి పెళ్లి చేయాలని, మీరు ఇది సన్యాసం ఇస్తానంటారు ఏంటండి. ఇక్కడ అద్భుతం మలయాళం వారు అన్నాడు. ఇది ఆడి ప్రారంభం ఎలా ఉంటే అలా అవుతుంది, ఆడికి పెళ్లి ప్రారంభం ఉంటే పెళ్లి అవుతుంది, ఒకలాంటి పెళ్లి ప్రారంభం లేకపోతే పెళ్లి అవ్వదు, వీడి పెళ్లి చేసుకున్నా వీడి సన్యాసి అన్నారు. ఒక నిజంగా ఆడి పెళ్లి అవుతుంది లేదా ఆడి ప్రారంభాన్ని ఆధారపడి ఉంటుంది. అంటే కొంతమంది చాలా మంది ఏమనుకుంటున్నారంటే పెళ్లి లేకుండా ఉన్నవాడు సన్యాసులని, పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళందరూ సన్యాసి. పెళ్లి అనేది ఒక మానసిక స్థితి, అది సన్యాసం అనేది ఒక మానసిక స్థితి. ఒకవేళ ఈ పెళ్లి చేసుకునే సన్యాసిలాగా ఉంటాడు. వశిష్ఠుడు గృహస్థే అయితే వాడు సన్యాసి కాదు, శిష్యుడు గృహస్థే కదా, అయితే వాడు మనస్సు అంతా సన్యాసే, వాడి బుద్ధి అంతా సన్యాసి బుద్ధే వాడిది. ఇప్పుడు వీడున్నాడు అనుకో, వీడికి సంబంధాలు వస్తున్నాయంటున్నారు, ఇంటికాడ ఒకళ్ళు నిజంగా పెళ్లి చేస్తారనుకో, వీడికి పెళ్లి చేసిన వీడి సన్యాసి. అంటే పూర్వజన్మలో వీడు బ్రాటప్ పట్టుకుని. ఇప్పుడు ఎందుకని ఎందుకు చెప్తున్నానంటే, చివరికి వాడు పెళ్లి చేసుకున్నాడు సన్యాసి అని చెప్పాడు, ఆయన ఇప్పుడు జీవించి ఉన్నాడు మరాల్సిందో ప్రారంభాన్ని బట్టి పెళ్లి అవ్వలేదు అది. అంటే వాడు నీకు సన్యాసం ఇస్తాను, నీకు సన్యాసం ఇస్తానంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ వీడికి పెళ్లి చేయాలనుకుంటున్నారండి, సన్యాసి ఎలా ఇస్తావు కానీ నిజంగా వాడు చేసుకుంటాడు అనుకో, నిజంగా పెళ్లి చేసుకున్నవాడు సన్యాసి. అది కొంతమంది ఆ జన్మాంతరంలో బ్రాటప్ అలా ఉంటుంది. అంటే సన్యాసం అనేది అక్కడ మానసిక స్థితి. అది ఇప్పుడు మనం కూడా జిన్నూరులో ఎలా ఉన్నాం, పాలకుల్లో ఎలా ఉంటున్నాము, హైదరాబాద్లో ఎలా ఉంటున్నాము, కాశీలో ఎలా ఉంటున్నాము, అరుణాచల్లో ఎలా ఉంటున్నాము, ఇండియాలో ఎలా ఉంటున్నాము, అమెరికాలో ఎలా ఉంటున్నాము అనుకోండి. ఇప్పుడు హైదరాబాద్ భక్తులు ఉన్నారనుకోండి, హైదరాబాద్ భక్తులు హైదరాబాద్లో ఎలా ఉన్నారు, అమెరికాలో ఎలా ఉన్నారు, జపాన్లో ఎలా ఉన్నారు, జిన్నూరులో ఎలా ఉన్నారు, అరుణాచల్లో కూడా ఎలా ఉంటారు, వాడు సన్యాసులు. కానీ మనం హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్ళిపోయిన వెంటనే గడువు పెట్టుకుంటాం. ఇదే మనసులో సన్యాసం లేదు. సన్యాసం అనేది చెప్తాక మీకు మనకు ఇంత చుట్టాలింటికైతే నిద్ర పట్టదు. ఇంకా
కొంతమందికి చుట్టాల ఇంటికి వెళ్తే ఆ రోజు నిద్ర పట్టుతుంది. అక్కడ దోమలు అయ్యాక లేకపోయినా సరే వాళ్ళని ఏసీలో పడేసినా సరే వాళ్ళకి నిద్ర పట్టదు. అంటే అది సన్యాసులు కాదని అర్థం. నిజమైన సన్యాసం ఏంటంటే ఎక్కడున్నా అరుణాచలం ఉంటే బాగుంటుంది, హైదరాబాద్లో బాగాలేదంటే వాడు సన్యాసి కాదనమాట. ఏ కాలంలో ఉన్నా ఆ ఉపాధి ఎక్కడున్నా, ఏ కాలంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా వాడి మైండ్ కనుక సమానంగా ఉంటే వాడు సన్యాసి. వాడు తెల్ల బట్టలు కట్టుకున్నా, ఎర్ర బట్టలు కట్టుకున్నా, ఏ ప్లేస్ లో ఉన్నా, ఏ కాలంలో ఉన్నా వాడు బ్యాలెన్స్గా ఉండగలిగితే వాడు సన్యాసి. హైదరాబాద్ బాగాలేదు, అరుణాచలం వెళ్ళిపోదాం అనుకో, మళ్ళీ అరుణాచలంలో 10 రోజులు ఉంటాం, హైదరాబాద్ ఎప్పుడు వెళ్ళిపోదాం అనుకుంటాం, హైదరాబాద్ 10 రోజులు ఉంటాం, మళ్ళీ కాశీ ఎప్పుడు వెళ్ళిపోదాం, కాశీ వెళ్తే వెళ్ళొచ్చు. మైండ్ రకరకాలుగా ఉంటుంది అనుకోండి, మాట్లాడుతుంది. అది సన్యాసి కాదు. అది కొంతమందికి ఆ ఇల్లు ఇడిచిపెట్టి చుట్టాలింటికి వెళ్తే ఇంక నిద్ర పట్టదు. వాళ్ళకి ప్లేస్ మారితే నిద్ర పట్టదు. అంటే ఏ ప్లేస్ మారినా మారపోయినా, కాలం మారినా, కాలం ఎలా ఉన్నా, ఎటువంటి పరిస్థితిలో వాడున్నా, పరిస్థితులు వాడికి అనుకూలంగా ఉన్నా, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా, కొంతమంది జయం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటారు, అపజయం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటారు. కొంతమంది ఇతరులు స్తోత్రం చేస్తే ఒక రకంగా ఉంటారు, ఇతరులు నిందిస్తే ఒక రకంగా ఉంటారు. ఆ రకంగా ఉన్న వాళ్ళు సన్యాసులు కాదు. ఎప్పుడు ఎలా ఒక బ్యాలెన్స్డ్గా ఉండి నిందన్నా, స్తోత్రం ఉన్నా, అనుకూల పరిస్థితులు ఉన్నా, ప్రతికూల పరిస్థితులు ఉన్నా ఎవడు మనసు అయితే సమానంగా ఉంటుంది వాడు సన్యాసి. సన్యాసి అంటే మనం కూడా తెల్లబట్టలు ఉన్నాయి, మన అందరికీ తెల్లబట్టలే. అయితే మనం కూడా సన్యాసిగా ఉండొచ్చు. అదొక మానసిక స్థితి, కేవలం బట్టలు కాదు. మాకు ఆ రాజుల దగ్గర పూర్వం సన్యాసి ఉండేవారు. ఆయనకి పెళ్లి పేరంటం లేదు, ఎర్రబట్టలే ఏంటి. ఎప్పుడు వెళ్ళి కూర్చుంటే ఏ భగవద్గీత చెబుతారంటే, ఏమంటే నేను శనివారం తవుడు తేవటం మర్చిపోయాను. నేను శనివారం పాలకులు తవుడు కొనుక్కెళ్ళేవారు రాజులు. నేను శనివారం మర్చిపోయానంటే మళ్ళీ తవుడు కొనలేదు, మళ్ళీ బుధవారం వెళ్ళి ఆయన నాకు దోళ్ళ మేపేవారు. ఇంకా ఆయన సన్యాసి ఏంటి. గడ్డి మేటు కూడా 25 గడ్డి తక్కువగా ఉందేమో, 6 నెలలు సరిపోతుంది, సరే మళ్ళీ దాడా పంట వచ్చే వరకు సరిపోతుంది అది గడ్డి అని ఇలాగ అస్తమానం ఆలోచన. భగవద్గీత లేదు, ఉపనిషత్తు లేదు. కానీ అలాగని పెళ్లి ఉందంటే పెళ్లి లేదు, పేరంటం లేదు. స్వయం పాకం ఆయన వండుకున్నవారు. ఇంకా అవన్నీ ఇటువంటి ఆలోచించడం. ఇంక వాడి సన్యాసి ఏంటి అంటే ఎందుకు మీకు చెప్తున్నానంటే, గృహస్థాశ్రమంలో ఉండి కూడా సన్యాసులుగా ఉండొచ్చు. అందుకు నేను చెప్తాను, గృహస్థాశ్రమంలో ఉండి కూడా సన్యాసిగా ఉండొచ్చు మీరు. అది అందుకు నేను చెబుతానంటే, అదే మనస్సు అలాగా సమానంగా జయం వచ్చినా, అపజయం వచ్చినా, మీకు విక్టరీ వచ్చినా, లేకపోతే ఫెయిల్యూర్ వచ్చినా, సక్సెస్ వచ్చినా, ఎలా వచ్చినా మీ మైండ్ కనుక మీరు సమానం చేసుకోగలుగుతున్నారు అనుకోండి, గృహస్థాశ్రమంలో మీరు సన్యాసుడు సమానం. కృష్ణుడు ఇంకోటి చెప్పాడు, కర్మఫల కాంక్ష లేని వాడు కూడా సన్యాసి. ఇప్పుడు మన కర్మ చేస్తాం, ఫలితం వచ్చేది వస్తుంది, రానిదేదో రాదు. దాని మీద కాంక్ష లేదనుకోండి, మనకి టెన్షన్ ఉండదు. మనకి కాంక్ష లేనప్పుడు ఫలితం వస్తే ఎమోషన్ ఉండదు, ఫలితం రాకపోతే టెన్షన్ ఉండదు, ఫలితం వస్తే పొంగు ఉండదు, ఫలితం రాకపోతే పొంగు. వాడు కూడా సన్యాసి. గృహస్థాశ్రమంలో ఉన్న వాడు సన్యాసి. కృష్ణుడి కంటే కృష్ణుడు గృహస్థాశ్రమంలో ఉన్నాడు, అంతకంటే పెద్ద సన్యాసి ఎవడున్నాడు? పొద్దున భోజనం చేసి వచ్చాడు, ఎలా ఉపవాసం ఎవడున్నాడు అంటే ముందు ఆయన చేస్తాడు. నిజంగా పాపం ఉపవాసం ఉండి వెళ్ళి వాళ్ళు అనుమానించారు చెయ్యి పైకి ఎత్తడానికి. ఏదైనా మనసులో అనుకున్నాడు, ఏ పాయసం అనేది జ్ఞాపకం వచ్చిందేమో. అంటే మీకు ఎందుకు చెప్తున్నా అంటే, సన్యాసం మామూలుగా గృహస్థాశ్రమంలో కూడా మనం సన్యాసి బుద్ధిగా ఉండాలి, అప్పుడు సుఖపడిపోతాం. అందుకు చెప్తున్నాను. మనం గృహస్థాశ్రమం మీకు ఇంతకీ మాట కాలక్షేపానికి చెప్పటం లేదు. మనం గృహస్థాశ్రమంలో ఉన్నా మన బుద్ధి సన్యాసి బుద్ధి అయితే సుఖంగా మన పని అయిపోతుంది, సుఖంగా రోజులు వెళ్ళిపోతాయి, టెన్షన్ ఉండదు, బీపీ ఉండదు, షుగర్ లేదు. ఇంకా బీపీ తగ్గిపోతుంది. ముందు దేవుడు, మోక్షము, నిర్వాణ సుఖము అవన్నీ అటు ముందు బీపీ తగ్గిపోతుంది, షుగర్ తగ్గిపోతుంది. మీకు టెన్షన్ వచ్చే కొద్ది షుగర్ అప్స్ డౌన్స్ వచ్చేస్తూ ఉంటుంది. కొంతమంది శనివారం ఒక రకం ఉంటుంది, ఆదివారం ఒక రకం ఉంటుంది షుగర్. ఆ షుగర్ పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. అయితే అదే బీపీ కూడా రోజుకి ఒక రకంగా అలా బీపీ రోజు పెరుగుతూ ఉంటుంది. ముందు మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నప్పటికీ బీపీ షుగర్ ఇంక ఇదే గొడవ. వద్దు నాకు బీపీ లేదని పట్టు కూర్చో,
ఉంది తొడిగేస్తారు, సంఖ్యతో తొడిగేస్తారు అక్కడ. బీపీ షుగర్, షుగర్ బీపీ, బీపీ షుగర్. అది ఏంటంటే మనిషిని చంపేసారు అండి. ఇప్పుడు డాక్టర్లో పొరపాటు లేదు. మనిషిని వాడి బీపీ వచ్చిందా, వాడికి షుగర్ వచ్చిందా, మేజర్ ఆర్గన్స్ డ్యామేజ్ అయిపోతాయి. వాటికి నెమ్మదిగా చంపేస్తాయి. హడావుడిగా చంపవయ్యి, కంగారు పెట్టి చంపేవు, స్లోగా చంపేస్తాయి అన్నమాట. షుగర్ ఒకటి, బీపీ ఒకటి మనిషి కనపడవి, పెద్ద జబ్బు కాదనిపిస్తుంది. లోపల వస్తువు, లోపల హార్ట్ని, లివర్ని, కిడ్నీస్ని మన కళ్ళకు కనపడకుండా అన్సీన్ అని అన్ఫేర్డ్, వినపడదు, కనపడదు, నెమ్మదిగా డ్యామేజ్ చేసుకుంటూ వచ్చేస్తాయి. అయితే డాక్టర్ ముందు షుగర్, బీపీ షుగర్ సంచి కట్టేస్తారు. నాకు బీపీ లేదని బాబు ముందు సంచి తొడిగేస్తారు. అంటే మీకు దేవుడి మోక్షం. మీరు మన బుద్ధి ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాటలో మీకు కాలక్షేపం చెప్పడం. మన బుద్ధి సన్యాస బుద్ధి అయితే మన మనస్సులో కనుక సన్యాసం ఉంటే బీపీ తగ్గిపోతుంది, షుగర్ తగ్గిపోతుంది, కర్తృత్వం తగ్గిపోతుంది. అంటే ఇది నేను సాధించాను, అది నేను సాధించాను, అహంకార బుద్ధి తగ్గిపోతుంది. సన్యాసి బుద్ధి వల్ల అహంకారం బుద్ధి తగ్గిపోతుంది. మీరు బతుకున్న 4 రోజులు మన జీవితానికి పారిపోలేం కదా. జిన్నూరు నుంచి పారిపోగలం, కానీ ప్రాణం విడిచిపెట్టి ఎక్కడికి పారిపోతాం, మనసుని విడిచిపెట్టి ఎక్కడికి పారిపోతాం, ఎక్కడికి ఎస్కేప్ అయిపోతాం మనం. అంచేత మీరు సుఖంగా బతుకున్న రోజులు సుఖంగా మీరు సన్యాసి బుద్ధి కనుక ఉంటే, మనకు ఆ సన్యాస మనసు కనుక మనం కల్టివేట్ చేస్తే మీరు బతుకున్న రోజులు సుఖంగా జీవించవచ్చు. తర్వాత మీకు బీపీ తగ్గిపోతుంది, ఎంతో కొంత షుగర్ కూడా తగ్గిపోతుంది, మీ భౌతిక శారీరక ఆరోగ్యం బాగుపడుతుంది, మానసిక ఆరోగ్యం బాగుపడుతుంది. శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం రెండు ఎప్పుడైతే బాగున్నాయో ఆధ్యాత్మిక అభివృద్ధికి ఈ రెండు సహకారం చేస్తాయి. మీ స్పిరిచువల్ ప్రోగ్రెస్ కి, మీ చైతన్య స్థాయి పెరగటానికి, మీ ఆలోచన స్థాయి పెరగటానికి, హై థింకింగ్, ఆ గొప్ప ఉదాత్తమైనటువంటి ఆలోచన రావటానికి శరీరంలో ఆరోగ్యం ఉండాలి, మనస్సులో ఆరోగ్యం ఉండాలి. శరీరంలో ఎప్పుడైతే ఆరోగ్యం ఉందో, మనసులో ఎప్పుడైతే ఆరోగ్యం ఉందో, ఇంద్రియాలకు సంబంధించిన ముద్రలు మనసులో ముద్రలుంటా, ముద్రలు తొందరగా చెరిగిపోతాయి. ఇంద్రియాలకు సంబంధించిన ముద్రలని లోపల చైతన్యంలో ఉండవు, ఎక్కడ ఉంటాయని మనసులో ఉంటాయి ముద్రలు. ఆ ముద్రలు తొందరగా చెరిపేస్తుంది. ఈ సన్యాస బుద్ధి ఏం చేస్తుందంటే మనస్సులోని ముద్రని, ఇంద్రియాలు తాలూకు మనస్సులోని ముద్రని అది చెరిపేస్తుంది. మెడిసిన్ అక్కర్లేకుండా. మెడిసిన్ అప్పుడు అందుకే కొంతమంది భక్తులు చెప్తా ఉంటారు, మాకు హోమియోపతి లేదండి, అల్లోపతి లేదు, హోమియోపతి అమ్మోపతి, మాది నామాపతి అని అంటారు వాళ్ళు. మాది హోమియోపతి కాదు, అల్లోపతి కాదు, ఆయుర్వేదం కాదు, ఆ పతి కాదు, ఈ పతి కాదు, అది నామాపతి అంటారు. నామం చేసుకుంటున్నామండి, ఇంక పతిల జూలికి వెళ్తారు. అంటే నామం చేసుకోవటం వల్ల, ఇంగ్లీష్ మందులు వాడటంలో, హోమియోపతి మందులు వాడటం వల్ల తగ్గే రోగాలు మాకు నామం చేసుకోవటం వల్ల తగ్గిపోతున్నాయని చెప్పటం. అంటే డివైన్ నేములో, అంత భగవంతుడి యొక్క నామంలో అంత శక్తి ఉంది, అంత పొటెన్షియల్ ఉందని చెప్పటం. అంటే మీకు బీపీ తగ్గాలన్నా, లేకపోతే హెల్త్ బాగుండాలన్నా, ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ బాగుండాలన్నా సన్యాసి బుద్ధి సంపాదించండి. ఏమక్కర్లేదు, మన ఇంటికాడ పని చేసుకుంటూ ఉంటాం, ఏమైపోతుంది, అదేమైపోతుంది, ఇదేమైపోతుంది, దీనికి ఫలితం వస్తుందో రాదు, అలా కాదు. మామూలుగా పని చేసుకుంటూ వెళ్తాం, ఓ రోజు ఎక్కువ ఫలితం రావచ్చు, ఓ రోజు తక్కువ రావచ్చు. సన్యాసి బుద్ధికి జయం రాదని కాదు, జయాపజయాల గురించి వాడు ఆలోచించడు. అదే కృష్ణుడు చెప్పాడు, అర్జున ఏంటో ఓడిపోతాము, ఈ భీష్ముడితోటి యుద్ధం ఎలా చేయగలం, లేకపోతే కర్ణుడితో యుద్ధం ఎలా చేయగలం నువ్వు అనుకుంటున్నావు. నష్టం ఏంట్రా, చచ్చే స్వర్గానికి వెళతావు, బతికుంటే రాజ్యాన్ని చేసుకోవచ్చు, ఏదో వండర్ఫుల్. నువ్వు చచ్చావనుకో, నిజంగా యుద్ధంలో చచ్చావనుకో ఓ స్వర్గం వస్తుంది. నిజంగా బతికేవనుకో నీకు రాజ్యం వస్తుంది. బతికుంటే రాజ్యం, చనిపోతే స్వర్గం. అటీ ప్లస్ పాయింటే, ఇటీ ప్లస్ పాయింటే. ఏంటి తలకాయ పోటు? ఆత్మ చైతన్యం అదంతా వదిలే, భౌతికంగానే ఆలోచిద్దాం, ఈ ఫిజికల్ ప్లేన్లోనే ఆలోచిద్దాం. నువ్వు జయించావో రాజ్యం వస్తుంది, చనిపోతే స్వర్గం వస్తుంది, ఎటొచ్చినా లాభమే నీకు. అది సన్యాస బుద్ధి, అది సన్యాస బుద్ధి. ఎక్కడో అర్జునుడి దాకా వెళ్ళొద్దు. మనకు కూడా సన్యాస బుద్ధిని కనుక కల్టివేట్ చేస్తే హ్యాపీగా జీవించవచ్చు. అంటే కష్టాల మధ్యన కూడా మనకు పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా సుఖంగా జీవించవచ్చు. అనుకూలంగా ఉన్నప్పుడు అందరూ సుఖంగానే ఉంటారు. అనుకూలంగా ఉన్నప్పుడు సుఖంగా ఉండి గర్వాన్ని పెంచుకుంటారు. భగవాన్ చెప్తూ ఉంటారు, ఏదైనా పని జరిగితే గర్వం అట్టండి, పని జరగకపోతే దుఃఖం అట్టండి. అంటే వాడికి సన్యాస బుద్ధి లేదు. పని జరిగితే గర్వం, పని జరగకపోతే ఏమొస్తుంది, దుఃఖం వస్తుంది. అంటే వాడికి సన్యాసి బుద్ధి లేదని. సన్యాసి బుద్ధిని వాడికి అప్స్ డౌన్స్ ఉండవు. అంటే మన గృహస్థాశ్రమంలో ఉన్న సన్యాసి బుద్ధిని కనుక కల్టివేట్ చేస్తే హ్యాపీగా ఉండొచ్చు. బీపీ తగ్గుతుంది, షుగర్ తగ్గుతుంది, మానసిక ఆరోగ్యం వస్తుంది. ఈ మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం ఆధ్యాత్మిక అభివృద్ధికి నీకు ఉపయోగపడుతుంది.